భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం తెల్లవారుజాము 5:04 26 జూన్ 2026. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది రమ్య. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. మూడేళ్లలో తొలిసారి అమెరికా ద్రవ్యోల్బణం 4.1%కి చేరుకుంది. మే నెలలో అమెరికా ద్రవ్యోల్బణం 4.1%కి పెరిగింది. ఇది మూడేళ్లలో తొలిసారి 4% దాటింది. పెరుగుతున్న ఇంధన ధరలు దీనికి ప్రధాన కారణంగా ఉన్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అవకాశాన్ని కొనసాగిస్తుంది. డాలర్ బలహీనపడగా బంగారం $4,000 స్థాయిని తిరిగి పొందింది. క్రూడ్ 1.68% పెరిగింది. అమెరికా డాలర్ బలహీనపడటంతో కొమెక్స్ బంగారం $4,000 ప్రతి ఔన్స్ స్థాయికి తిరిగి చేరింది. వెండి కూడా $1 వరకు పుంజుకుంది. క్రూడ్ ఆయిల్ 1.68% పెరిగి $71 మరియు 52 సెంట్లు బ్యారెల్కు చేరింది. టోరెంట్ పవర్ ఎల్ మరియు టీ నుండి రూ. 3,632 కోట్లకు నభా పవర్ను కొనుగోలు చేసింది. టోరెంట్ పవర్ ఎల్ మరియు టీ నుండి రూ. 3,632 కోట్లకు నభా పవర్ కొనుగోలును విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఒప్పందం భారత్ విద్యుత్ రంగంలో టోరెంట్ పవర్ను బలమైన స్థానంలో నిలిపింది. అడ్విత్ జ్యువెల్స్ IPO 213 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. GMP బలమైన సంకేతాలు ఇస్తోంది. అడ్విత్ జ్యువెల్స్ IPO మూడో రోజు 213 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. నీ మరియు కిబ్ విభాగాలలో అత్యంత బలమైన డిమాండ్ నమోదైంది. గ్రే మార్కెట్ ప్రీమియం బలమైన లిస్టింగ్ లాభాలను సూచిస్తోంది. గ్లోబల్ టెక్ అమ్మకాల మధ్య నిఫ్టీ 24,056 వద్ద మూసివేయబడింది. నిఫ్టీ 50 గురువారం 0.14% లాభంతో 24,056 వద్ద మూసివేయబడింది. అమెరికా నాస్డాక్ మరియు S&P 500 టెక్ స్టాక్ బలహీనత వల్ల తగ్గాయి. సెన్సెక్స్ 76,991 మరియు బ్యాంక్ నిఫ్టీ 58,150 వద్ద ఉన్నాయి. బొమ్మలు, ఏసీలు, ఫర్నిచర్పై నాణ్యతా నియంత్రణ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. భారత ప్రభుత్వం బొమ్మలు, ఏసీలు మరియు ఫర్నిచర్ తయారీదారులకు QCO నిబంధనల పాలనను సులభతరం చేసేందుకు పరివర్తన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధాన నిర్ణయం దేశీయ తయారీదారులకు ఉత్పాదన నిరాటంకంగా కొనసాగించేందుకు తోడ్పడుతుంది. ₹2,00,000 కోట్ల రుణ పథకంలో రాష్ట్రాల కేంద్రీకృత మూలధన వ్యయంపై కేంద్రం ఒత్తిడి. వ్యయ విభాగం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను SASCI పథకం కింద ₹2,00,000 కోట్ల రుణ ప్యాకేజ్ నుండి కేంద్రీకృత మూలధన వ్యయంపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఉద్దేశించింది. టాటా మోటార్స్ వచ్చే త్రైమాసికంలో ఐసోబ్యూటనాల్ మిశ్రమ డీజిల్ ట్రక్కులను పరీక్షించనుంది. టాటా మోటార్స్ వచ్చే త్రైమాసికంలో 2% ఐసోబ్యూటనాల్ మిశ్రమ డీజిల్పై నడిచే ట్రక్కుల పైలట్ పరీక్షలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు హరిత వాణిజ్య వాహన సాంకేతికత వైపు టాటా మోటార్స్ అడుగులను సూచిస్తున్నాయి. బైనాన్స్ అనేక EU దేశాలలో క్రిప్టో సేవలను నిలిపివేసింది. ప్రపంచ క్రిప్టో ఎక్స్చేంజ్ బైనాన్స్ నియంత్రణ సమ్మతి సవాళ్ల కారణంగా అనేక EU దేశాలలో సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం యూరోప్లో క్రిప్టో అందుబాటుకు పెద్ద అడ్డంకిగా మారింది. 70,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్తో భారత నౌకా నిర్మాణ బూమ్కు గ్లోబల్ దిగ్గజాల మద్దతు. 70,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ విధాన ప్యాకేజ్ మద్దతుతో భారత నౌకా నిర్మాణ రంగం పెద్ద ఎత్తున వృద్ధి చెందుతోంది. గ్లోబల్ దిగ్గజాలు దేశీయ యార్డులకు మద్దతు ఇస్తున్నాయి. షిప్పింగ్ కార్యదర్శి ప్రకారం దేశీయ షిప్యార్డులు ముఖ్యమైన అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. BSE సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,991.22 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 PTS. రిలయన్స్ 1313.60 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. TCS 2109.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. HDFC బ్యాంక్ 793.20 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1056.60 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. SBI 1034.60 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ICICI బ్యాంక్ 1373.60 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక నష్టం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4,043.10 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.32% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ₹122,759 ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.32% పెరిగింది. మునుపటి ముగింపు $3,990 మరియు 30 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 71.52 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.68% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.68% పెరిగింది.
మునుపటి ముగింపు $70 మరియు 34 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు $94.44 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0% బలహీనపడింది. మునుపటి ముగింపు $94 మరియు 44 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే IT మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.